మోంతా తుఫాన్ వచ్చింది పోయింది. అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో అధికార పక్షం కంటే ముందు విపక్షాలు ప్రజల్లోకి వెళ్ళి పరామర్శలు చేస్తాయి. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రయత్నిస్తున్నారంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. టైమింగ్ మిస్ అయితే కామెడీ అవుతుందని సలహాదారులు చెప్పలేదో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు రంగంలోకి దిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్కెడ్యూల్ ప్రకారం ప్రతి మంగళవారం వస్తారు, శుక్రవారం వెళ్తారు. ఆ ప్రకారం తాజాగా బెంగళూరు నుంచి ఏపీకి వచ్చి పరామర్శ చేస్తున్నారు కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక జగన్ ఓదార్పు యాత్రలు, పరామర్శ పర్యటనలు పార్టీ కేడర్కు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తాయో, బాధితులకు ఎంత ఊరట కల్పిస్తాయి చెప్పలేం. కానీ జగన్కు మాత్రం ఈ తరహా కార్యక్రమాలు బల ప్రదర్శనకు మంచి అవకాశంగా మారుతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక వైసీపీ ఓటమి తరువాత కూడా క్షేత్రస్థాయిలో తన గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదని, తన పార్టీపై ప్రేమ వీగిపోలేదని అటు పార్టీ కేడర్లో నమ్మకాన్ని, ఇటు నాయకులతో ఒక భరోసాను, అలాగే ఇటు ప్రజల్లో కూడా విశ్వాసాన్ని నెలకొల్పడానికి జగన్ భారీగానే శ్రమిస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నంత కాలంలో తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటని జగన్ ఇక ఇప్పుడు తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ బెంగళూరు ప్యాలెస్లో ఉంటూ సోషల్ మీడియా పోరాటాలు చేస్తున్నారని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక అడపాదడపా రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల్లో అనుకోని విషాదాలు జరిగినప్పుడు, లేదంటే తన పార్టీలోని ముఖ్య నాయకులు కానీ, తనకు అత్యంత సన్నిహితులు కానీ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు ఇలా ఈ ఓదార్పు యాత్రలు, పరామర్శ పర్యటనలతో ముందుకు వస్తున్నారని టీడీపీ జనసేన శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ఇలా వచ్చినప్పుడు తన చుట్టూ భారీగా క్రౌడ్ ఉండేలా, వారు కూడా జై జగన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేసేలా ఐపాక్ రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు అధికార పక్షం నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక జగన్ పర్యటనకు కొన్ని ఆంక్షలు విధించింది కూటమి సర్కార్. జగన్ పర్యటనలు మనుషులు ప్రాణాలు తీస్తున్నాయని టీడీపీ జనసేన ఆరోపిస్తుండటంతో గతంలో సింగయ్య లాంటి మరణాలు సంభవించడంతో కొన్ని ఆంక్షలు అయితే విధించింది కూటమి సర్కారు. అయినా సరే జగన్ పర్యటనకు భారీగా జనాన్ని తరలించారు. జగన్ తాజా టూర్ చూస్తే అది బల ప్రదర్శన యాత్రలా ఉందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక విపక్ష నేతగా ఉన్న వేళ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. మంది బలంతో హడావుడి చూపించే కన్నా తమ పక్షాన నిలబడే కొట్లాడే అధినేత వస్తున్నాడన్న భావన ప్రజల్లో కలగాలే తప్పించి కేడర్లో కాదు. భారీ ఎత్తుల వాహనాలు కాన్వాయ్ వెంట వస్తే వేలాది మందితో బాధితుల పరామర్శ సాధ్యమవుతుందా? ఒకవేళ అలా చేసే సమయంలో బాధితులకు సాంత్వన కంటే కూడా విపక్ష నేత తమ మైలేజీ కోసమే తమను వాడుకుంటున్నారన్న భావన కలిగే వీలుంది. అదే జరిగితే పరామర్శ కార్యక్రమంతో వచ్చే మైలేజ్ పోయి ఇక పార్టీకి డ్యామేజ్ జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఇక మొన్న ఈ మధ్య మామిడి తోట రైతులను పరామర్శించడానికి వెళ్ళి జగన్కు ప్రభుత్వంపై నిరసన అంటూ ట్రాక్టర్ల కొద్దీ మామిడి పండ్లను టైర్ల కింద తొక్కించిన వైసీపీ మద్దతుదారులను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు నెటిజన్లు. ఇది పరామర్శ కాదు, పైశాచికత్వం అంటూ ఒకరు, ఇది ఓదార్పు కాదు అహంకారం అంటూ మరొకరు. ఇలా ఈ పర్యటన మొత్తం వైసీపీకి వ్యతిరేకమే అయ్యింది. ఇక ఇప్పుడు మోంతా తుఫాన్ బీభత్సవానికి పంటలను కోల్పోయిన రైతులను పరామర్శించడానికి వచ్చిన జగన్ పర్యటన బాధితులను కలవడం కంటే కూడా వేలాదిగా తరలి వచ్చిన వైసీపీ కార్యకర్తల మధ్య జిందాబాదులు కొట్టించుకోవడానికి అన్నట్లు ఉందన్న వాదన కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. ఇక తుఫాన్ బాధితులను ఆల్రెడీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు పరామర్శించారు, ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చేశారు. అంతా అయిపోయాక జగన్ వచ్చి పరామర్శించిన వైసీపీకి పెద్దగా ప్రయోజనం ఉండదన్న టాక్ రాజకీయాల్లో గట్టిగానే వినిపిస్తుంది.